అధికారులు ఐఏఎస్లు మాజీ మంత్రులు ఈటెల రాజేందర్ హరీష్ రావులను ప్రశ్నించిన కమిషన్ ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు రాబోతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఫామ్ హౌస్ నుంచే నేరుగా వస్తారని సమాచారం. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు కూడా బీఆర్కే భవన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ విచారణను పార్టీ బల ప్రదర్శనకు ఉపయోగించుకోవాలనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారులు, నిపుణులు ఈటల హరీష్ రావును వేసిన ప్రశ్నలకు అదనంగా కేసీఆర్ ను ఇంకేమి అడుగుతారు అనేది ఉత్కంఠే. అలాగే కేసీఆర్ ను ప్రశ్నించి వాగ్మూలం నమోదు చేయడం ద్వారా కాళేశ్వరం కమిషన్ విచారణను జస్టిస్ పీసీ ఘోష్ ముగిస్తారా లేక ఇంకా ఎవరినైనా పిలుస్తారా అనేది వేచి చూడాలి. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మాజీ ఇంజనీర్లు, అధికారులు, ఐఏఎస్లు, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను ప్రశ్నించిన కమిషన్ ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు రాబోతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఫామ్ హౌస్ నుంచి నేరుగా వస్తారని సమాచారం. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు కూడా బీఆర్కే భవన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ విచారణను పార్టీ బల ప్రదర్శనకు ఉపయోగించుకోవాలనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారులు, నిపుణులు ఈటెల, హరీష్ రావును వేసిన ప్రశ్నలకు అదనంగా కేసీఆర్ ను ఇంకేమి అడుగుతారు అనేదే ఇప్పుడు ఉత్కంఠ. అలాగే కేసీఆర్ ను ప్రశ్నించి వాగ్మూలం నమోదు చేయడం ద్వారా కాళేశ్వరం కమిషన్ విచారణను జస్టిస్ పీసీ ఘోష్ ముగిస్తారా లేక ఇంకా ఎవరినైనా పిలుస్తారా అనేది వేచి చూడాలి. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, కాళేశ్వరం కమిషన్ అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు జరిగినటువంటి ఆర్థిక పరమైన అవకతవకలు కావచ్చు, జరిగినటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఒకవైపు తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడం పట్ల జరిగినటువంటి విషయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ ముందుకు రేపు కేసీఆర్ రాబోతున్నారు. మొదటి నుంచి కూడా కేసీఆర్ వస్తారా రారా అనే ఒక అనుమానం ఉండేది. ఈ నెల 5వ తేదీన తొలుత కాళేశ్వరం కమిషన్ ఇంజనీర్లను, ఐఏఎస్లను, రిటైర్డ్ ఇంజనీర్లను అందరినీ విచారించిన తర్వాత పొలిటికల్ విషయం సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలపైన విచారించడం కోసం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ను, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ని ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చింది. కానీ తొలుత హాజరు కావాల్సినటువంటి కేసీఆర్, ఈ నెల 5వ తేదీన హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ తనకు కొంత ఇబ్బందికర పరిస్థితి, తనకు డేటు మార్చాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కు, పినాకిని ఘోష్ కు రిక్వెస్ట్ చేసిన మేరకు పినాకిని ఘోష్ దీని రిక్వెస్ట్ ను మన్నిస్తూ ఈ నెల 11వ తేదీన రేపటికి ఆయన విచారణ వాయిదా వేశారు. ఇప్పటికే కమిషన్ సంబంధించి ఇప్పటికే ఒకవైపు పొలిటీషియన్స్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ విచారించారు. మొన్న 9వ తేదీన ఒకవైపు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును కూడా విచారించారు. రేపు ఇద్దరు విచారణ తర్వాత రేపు కేసీఆర్ విచారణలో ఏ అంశాలను కమిషన్ చైర్మన్ వాళ్ళ ముందు ఓపెన్ కోర్టుల ద్వారా కేసీఆర్ విచారించారన్నది కూడా అంతా కూడా కొంత ఉత్కంఠ రేకిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇరిగేషన్ రంగానికి ప్రాముఖ్యతనిచ్చారు. తెలంగాణలో లక్షలాది ఎకరాలను మొత్తం తాగునీరు అందించారు. అలాంటి కేసీఆర్ ను కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేయడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ కమిషన్ ముందు ఏం చెప్తారనేది కూడా అంతా కూడా ఉత్కంఠ ఎదురు చూస్తారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగానే కేసీఆర్ బీఆర్కే భవన్, బూర్గుల రామకృష్ణారావు భవన్ లో కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ ముందునే హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఆయన వెంట మాజీ మంత్రులు, మాజీ వైపు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆయనతో పాటు వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని చెప్పి తెలుస్తుంది. దీన్ని ఒక బలపరచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక డిఫేమ్ చేయడం కోసం దీన్ని ఒక పొలిటికల్ అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ.
ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారు, కేసీఆర్ ఎలాంటి విషయాలు కమిషన్ ముందుస్తారు. జస్టిస్ పినాకిని కోసం ఇప్పటికే దాదాపు 114 మంది ఇంజనీర్లను, ఐఏఎస్లను, రిటర్న్ ఇంజనీర్ అందరినీ కూడా ఒకవైపు విచారించారు. ఇప్పుడు పొలిటిషియన్లకు సంబంధించి విధానపర నిర్ణయాలు ఏదైతే పాలసీ మ్యాటర్స్ ఉంటాయో, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పలానా చోట మాకు ప్రాజెక్ట్ కావాలన్నప్పుడు ఆ విషయానికి సంబంధించి మిగతా అన్ని కూడా విషయాలను కూడా టెక్నికల్ విషయాలన్నీ కూడా అడ్మిషన్ విషయాలన్నీ కూడా ఐఏఎస్లు, ఇంజనీర్లు చూసుకుంటారు. కాబట్టి ఆ విషయాలను కూడా ఇప్పటికే హరీష్ రావు ఇదే విధంగా ఈటెల కూడా చెప్పారు. కాళేశ్వరం ఒకవైపు ప్రాజెక్టు సంబంధించి దాదాపు 90,000 కోట్ల ఖర్చు చేశారు. రెండు టీఎంసీల నీళ్లను ఇప్పటికే ఎత్తిపోయాలని చెప్పేసి అలా నిర్ణయించారు. 3 టీఎంసీ కోసం మరొక 20,000 కోట్లు, మొత్తం 1,20,000 కోట్లు దీన్ని ఖర్చు చేయాలని చెప్పేసి భావించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 60,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు. మరొక 30,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒకవైపు ఖర్చు పెట్టారు. గత ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ సుజలా స్రవంతి పేరుతోటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను ప్రాణహిత చేవెళ్ల తమ్మిడిహాటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఒక ప్లాన్ చేశారు. ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దానికి అనుమతులు సాధించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము మహారాష్ట్రను ఒప్పించి ఆ తమ్మిడిగట్ట వద్ద ఉన్నటువంటి 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి పర్మిషన్స్ మేము పక్కన పెట్టి మేడిగడ్డ నుంచి ప్రాజెక్టు అనుమతులు సాధించి కట్టామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే రేపు కేసీఆర్ ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు నేరుగా వస్తారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున సన్నాయత్తమే అక్కడికి వస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.